మధ్యలో మీరు ఇండస్ట్రీలో సెటిల్మెంట్లు చేస్తుంటారంట, నిజమేనా? ఏ సెటిల్మెంట్లు? నేను ఎవరికి సెటిల్మెంట్ చేయను. ఏదో వెళ్ళి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉంటారంట. ఏం కార్యక్రమాలు? అయ్యా మీరు చెప్పాలి. అందుకనే నేను చేతైతే నలుగురికి సహాయం చేసే కానీ సెటిల్మెంట్లు అంటే ఏదైనా అంటే నాకు చిన్న ఇంకా నాకంటే చిన్న ప్రొడ్యూసర్ ఉంటారు కదా కొంతమంది, పిలిచిన దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే మాట్లాడి ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం అని చేసి. మీకు గ్రూప్ ఉందండి? అలా చేసి ఉన్నాయి. గ్రూప్ అంటే ఎందుకు లేదు, నేను ఇటు సినిమాలు తీసినప్పుడు 100 మంది మన మూమెంటే మాట్లాడేవాళ్ళు. అట్లా అంటే హిట్ మన అలా మాట్లాడిచ్చింది. ఇక్కడ ఎవరు ఇండస్ట్రీలో పుడతా గొప్పవాళ్ళేం కాదు కదా, అంతా హిట్ వాళ్ళని అలా మాట్లాడిచ్చింది. 4 హిట్ సినిమాలు తీస్తే వాళ్ళకి అలా మాట్లాడుతుంటారు. ఫ్లాప్ అయితే జనరల్గా మనకే ఇంట్రెస్ట్ పోద్ది, మన ఛాంబర్ కూడా వెళ్ళబుద్ది కాదు. అందుకనే కదా ఇప్పుడు హిట్ సినిమాలు వాళ్ళందరూ కలిసి అలా 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 ఛాంబర్ని కూడా విడదీసేశారు. అప్పుడు ప్రసన్న గారు చాలాసార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, ఛాంబర్లో వచ్చే ఆదాయాన్ని గండి కొట్టారు, ఛాంబర్లో వేరే పెట్టేశారని మీరు చాలా వార్తలు వినే ఉంటారు. ఓకే, మళ్ళీ నాతో చెప్పించుకుంటున్నారు. కౌన్సిల్లో మీ 1-2 ఇష్యూలు ఉన్నట్టున్నాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. నా పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు, కానీ మిస్టర్ నోకియా అప్పుడే అంటే ఎవరు హెల్ప్ చేయరు. మిస్టర్ నోకియా అప్పుడు ఆ నోకియా కంపెనీ నుంచి ఏదో చిన్న లెటర్ వచ్చింది, అదే ఆ టైటిల్ గురించి. దాని మీద ఛాంబర్లో అప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఎవరి రిస్క్ వాళ్ళదే అన్నారు. ఇంకా అంతేగా నేనేం పట్టించుకోలేదు దాని గురించి, మన రిస్క్ మనదేలే. కానీ అంటే ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఛాంబర్ ఉంటుంది కానీ ఎవరు వాళ్ళకి హెల్ప్ చేస్తారనుకోవడం పొరపాటు. అసలు ఇదేంటి? అవునా? అసలు ఎవరిది వాళ్ళే, అవన్నీ ఊరికే నామకావాస్తే ఉంటాయి. కౌన్సిల్ కూడా అంతేనా? ఏదో ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకోవటం అవి. అయితే ఇప్పుడు ఎల్ఐసీలు ఛాంబర్ కాదు, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అవి అందరికి హెల్ప్ అవుతున్నాయి. నేను కూడా ఒకసారి వాడుకున్నా, అంతవరకు ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్కి ఉపయోగం అంతే మిగతా అన్నీ ఎవరిదందా ఆడిదే. నేను గట్టిగానే చెప్తాను, నాకేంది నన్ను ఎవరేమో అడగరు, నన్ను ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతా. అదే ఇప్పుడు ఈ కరోనా అంటున్నారు కదా ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి కరోనా వచ్చింది, ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు. కానీ ఆ ప్రసన్న గారికి బాగా తెలుసు, కళ్యాణ్ గారికి ప్రసన్న గారికి కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ. ఈ 10 సంవత్సరాల క్రితమే వచ్చింది కరోనా అసలు ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి. ఎక్కడ సాఫ్గా నడవనిచ్చారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు థియేటర్ల వ్యవస్థ చక్కగా ఉండేది. నేను సినిమా చేస్తుంటే 10 మంది డిస్ట్రిబ్యూటర్లు నా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, 10 మంది థియేటర్ల యజమానులు ఆఫీస్కి వచ్చేవాళ్ళు, సినిమాని అడిగేవాళ్ళు. అదొక ఆనందం అనమాట. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, 10 మంది ఎంక్వైరీలు చేస్తుంటే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అది అలాంటి వ్యవస్థ ఇప్పుడు ఏమైంది, సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ప్రొడ్యూసరే ఒక ఆఫీస్కి వెళ్ళి థియేటర్లో అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. సో ఇప్పుడు ఓటీటీ బెస్ట్ అంటారా? థియేటర్లో యాజమాన్యాల దగ్గర నుంచి మొత్తం వేరే హ్యాండ్కి వెళ్ళిపోయినాయి కదా, చాలా వరకు 80-90% వెళ్ళిపోయినాయి కదా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే. అందువల్ల సినిమా డిస్ట్రిబ్యూటర్లో కనుమరుగైపోయారు, ఒక రకంగా నిర్మాతలు కనుమరుగైపోతున్నారు. ఇది కొంతమందికే పరిమితం అయిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు లేదు కదా, ఆ కల్చర్ మారిపోయింది కదా. అది ఇప్పుడు జరుగుతుంది అదే కదా. బిఫోర్ కరోనా జరుగుతుంది, కొన్ని చేతులు మారాయి అంతే. అదే కదా చాలు సార్. మరి థియేటర్లు అన్నీ ఒక స్కేల్ మీదకి వెళ్ళిపోతే ఆ స్కేల్లో రిలీజ్ అయిపోయి హీరోలు కూడా ఏం చేస్తారు, ఆ థియేటర్లో వాళ్ళ స్కేల్లో వెళ్ళే వాళ్ళకే డేట్లు ఇస్తుంటారు. ఇదొక లైన్ అయిపోయింది కదా, వాళ్ళకి ఈజీ అయిపోయింది అంతా. అదేమని ఒకళ్ళు అడగలేరు, ఎందుకంటే ఎవడ బిజినెస్ ఆడిది అంటారు. మీరు ద్రోణ 10 మంది బతికే వ్యవస్థని అలా హోల్డ్ చేసేసారు, వన్ వే చేసేసారు. అది అయితే ప్రొడ్యూసర్ల మీద కొంతమంది మీద మీరు నేను కక్ష కాదు, బాగుంది, కసి మీద ఉన్నారు. నేను కసి కాదు, నాదేముంది, నా జనరేషన్ అయిపోతుంది, ఇంకా వేరే కొత్త జనరేషన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఏదో ఒకటి వచ్చింది కదా, కరోనా వచ్చి కొంతవరకు అందరికి బుద్ధి చెప్పి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఓటీటీలు అంటున్నారు, ఓటీటీలను అయితే ఎవడ ఆపలేడు కదా. క్రేజ్ తెచ్చుకున్నారంటే చిన్న సినిమాలు కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు కూడా ఓటీటీలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా. అవును, ఇక్కడ ఎవడ పుడతా హీరో కాదండి, పుడతా ప్రొడ్యూసర్ కాదు కదండి. అవును, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకునే ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం వేరే బిజినెస్లు ఉంటాయి, కొంతమంది దొంగతనం చేసి పైకి వస్తాడు, పట్టుబడితే దొంగ, పట్టుబడినంతకాలం వాడు దొరే. మనం చూస్తున్నాం పెద్ద వాళ్ళని
ఒక ఏజ్ వచ్చేపాటికి వాడు లండన్లో ఉన్నాడు ఎవడో ఒకడు వెళ్ళి 1000 కోట్లు సంపాదించేసి అదే కింగ్ ఫిషర్ ఇలా మన ఇండస్ట్రీలో కూడా అంతే కదా. అలా కొంతమంది కొన్ని రకరకాలుగా ఓకే ఓకే ఎవరికి దోచినట్టుగా వాళ్ళు చేసేసారు. అది మీకు ఎవరిని తప్పట్లేం మనం, ఎవరి బిజినెస్ వాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఎలక్షన్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్లు ఆల్మోస్ట్ చాలా కొన్ని ఇయర్స్ తర్వాత జరిగినట్టుంది, గ్యాప్ వచ్చింది. అంటే జరగాల్సిన పీరియడ్ ఆఫ్ టైంలో జరగకుండా చాలా మీరు ఒక వర్గం వైపు ఉన్నారా, మీరు ఒక వర్గం వైపు ఉండి? నేను ఏ వర్గానికి కొమ్ముగా ఇలా నేనంతా న్యూట్రల్లో వెళ్ళిపోయేవాడిని. ఓకే. నేను కళ్యాణ్ గారికి జై కొట్టేవాడిని, ప్రసన్న గారితో బాగుంటాను, అందరికీ న్యూట్రల్గానే వెళ్ళిపోతా. వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఆ కాసేపు గందరగోళం చేసేవాళ్ళు ఎలక్షన్ అని. అక్కడ ఆ లోపల మరి గెలిచిన వాళ్ళు ఏమై చేస్తారో కూడా నాకు తెలియదు. మరి దానివల్ల నాకైతే నేను బిజీగా ఉన్న టైంలో నాకు అంత వెళ్ళాలనిపించేది కాదు ఆ ఎలక్షన్స్లోకి. అది నా టైం నాకు సరిపోయేది కాదు అసలు. ఓకే ఓకే. ఆ సినిమాలో నాకు కూడా మీరు ద్రోణ సినిమా అప్పుడు సెట్ ఉంది కదా, అది డైరెక్టర్ పట్టుబట్టి అక్కడ సెట్ వేయించారు, అసలు మీరు వద్దని ఏదో జరిగిందంట. ఆ స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి? అది గోవా దగ్గర గోకర్ణ ప్లేస్లో ఇక ఎక్కడ లేనట్టుగా ఈ సముద్రాలు తిరిగి వచ్చి అక్కడ బాగుంటుందండి అక్కడ వేద్దాం సెట్ అని అన్నాడు. వీళ్ళకి ఏం కావాలి, మెయిన్ ఒక ఐలాండ్ ప్లేస్ కావాలి. ఆ వైజాగ్ దగ్గర వేద్దాం అన్నా ఫస్ట్, వీళ్ళు కాదు అక్కడ వేద్దాం అన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఈ హీరోలకి జనరల్గా ఆ హీరోయిన్ కాదు ఎవరైనా కూడా ఆ డైరెక్టర్ చెప్పింది ఆనిద్ది వాళ్ళకి. అక్కడైనా మీకు నితిన్ గారి మధ్య కూడా గొడవలేం లేవు అసలు. నేను అన్నిటికీ డబ్బులు పెట్టినాక కాంప్రమైజ్గా, అంటే వాళ్ళు కాంప్రమైజ్ కాదండి, ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. డబ్బులు పెట్టినాక, డబ్బులు పెట్టకపోతే నువ్వు మనం ఎవరిని లెక్క చేస్తాం. డబ్బులు పెట్టినాక మనం 10 కోట్లు పెట్టుంటాం సార్, దిగుంటారు కాబట్టి ఆయన చెప్పినట్టు చేయకపోతే వాడు షూటింగ్కి రాడు, అదొక ఇబ్బంది మళ్ళీ. అదే కదా, లేకపోతే ఎంతసేపు నిలబెట్టి అవును అంటారు అంటే ఎంతసేపు ఇండస్ట్రీలో ఏదైనా చేయొచ్చు. మామూలుగా పొలిటికల్గా అయితే కుదిరిద్ది అలా మాడతారన్న. సినిమా ఇండస్ట్రీలో మనం డబ్బులు పెట్టుంటాం, వాళ్ళు ఒడ్డున ఉంటారు, మనం చెరులో ఉన్నాము, మనం బయటికి రావాలి కదా. అలా నేనే కాదు, నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ ప్రతి ప్రొడ్యూసర్కి పెయిన్ ఉంటుంది. సర్ది చెప్పారా వాళ్ళకి? ఎట్లా ఏం చేశారు ఆ టైం? ఎందుకు అక్కడ వేసాం సెట్టు, అది ఇంకా మీరే కాంప్రమైజ్ సెట్ వేసాం అక్కడ. యాక్చువల్గా హీరో తప్పేం లేదు అక్కడ, డైరెక్టర్లు అక్కడ కావాలంటే సరే సావండ్రా బాబు అని అక్కడే వేసాం సెట్. అక్కడ మేము ఒక నెల రోజుల ముందు సెట్ వేయడానికి వెళ్తే అతను అన్నాడు, సార్ మీరు ఎప్పుడో జూలై సంథింగ్ ఏదో డేటు, జూలై 10 నుంచి మీ షూటింగ్ అని చెప్తున్నారు మీ వాళ్ళు, ఇక్కడ జూలై 10 నుంచి వర్షాలు పడతాయి సార్ అని చెప్పాడు అతను. మేము దేవుడువా కరెక్ట్గా నెల రోజుల ముందే డేట్ చెప్తున్నావు, ఏంట్రా సెట్ అని మేము కొంచెం మూర్ఖంగా వెళ్ళాం. ఆయన చెప్పినట్టు అండి అదే డేట్ కరెక్ట్ గుర్తులేదు, అదే డేట్కి వర్షం స్టార్ట్ అయిందండి. నెల రోజులు కంటిన్యూ వర్షాలు. అందరం వెళ్ళాము, నితిన్ గితిన్ అంతా 4 రోజులు వెయిట్ చేశారు, వర్షం తగ్గేటట్లేదు చూసి జాగ్రత్తగా అందరం ఇలా వచ్చేసాం. వచ్చి వదిలేసి వేరే షెడ్యూల్ వేసుకుని వేరే వర్క్ చేసుకున్నాం వైజాగ్లో. మళ్ళీ 2 నెలలు పోయినాక ఆ సెట్ ఎక్కడ వేద్దామని ఆలోచిస్తూ ఊరికే తోయిక అప్పుడు ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు, అప్పుడు కూడా మాది పెద్ద సినిమానే కదా. అయితే ఊరికే అసిస్టెంట్ పంపించి చూసి వస్తానని చెప్పి పంపించాడు. అసలు చెక్కు చదవలేదు, జస్ట్ కలర్స్ వేసుకుంటే చాలండి, అంతా మరి ఫ్లడ్స్ వచ్చినా పడిపోలేదు అన్నారు. సో మళ్ళీ వెళ్ళాం అక్కడికి, మళ్ళీ దాన్ని కలర్లు వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాం, వెళ్ళి మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చాం. అక్కడ ఇంకోటి ప్లేస్ అది మంచి ప్లేస్ కదా ఆ సినిమా. అప్పుడు అంటే ఈ సినిమా ఇక కష్టం ఆడదా అనే డౌట్ ఏమన్నా మీకు మధ్యలో ఏమన్నా కలిగిందా ప్రొడక్షన్ చేసేటప్పుడు? నాకేం కాదు, సుధాకర్ రెడ్డి గారికి వెళ్ళి ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఆయన కొడుకుని గురించి జాగ్రత్త పడతాడు, ఏం చేయలా. కాకపోతే అది నాకేమంటారు అది ఇదైంది, రివర్స్ అయింది. నితిన్ గారికి అప్పటి వరకు వచ్చిన సబ్జెక్ట్స్కి క్వైట్ ఆపోజిట్లో కథ బాగుంది, మంచి ఫైట్స్ చేశాడు మన నితిన్ కూడా, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఏదో గొప్పగా ఆలోచించాడు. రాగారు నీకు ఒక గుడ్ న్యూస్ అన్నాడు ఒకరోజు. ఏంటన్నా, మన షూటింగ్ ఆపుతున్నాము నెల రోజులు, 2 నెలలు, వర్మకి డేట్లు ఇచ్చాము, రామ్ గోపాల్ వర్మ మన సినిమా చేస్తున్నాడు మన అబ్బాయితో, వర్మ చేశాడంటే మనకు క్రేజ్ పెరిగిపోద్ది, ఆ తర్వాత నీ సినిమా రిలీజ్ చేద్దాం అన్నాడు.
ఇక అదే చెప్తూనే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే, లేకపోతే పనులు జరగవు కరెక్ట్గా. అదేలే. అట్లా వర్మ ఎంటర్ అయ్యి అడివి అనే సినిమా తీశారు. అది నా ఎత్తిన టోపీ పెట్టారు మళ్ళీ. ఇక నాకు లాసులు రావడానికి ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్లు అంతే కదా, లాసులు ఎవడైనా బాగుంటే వస్తారు అట్లా.